అరసవేలు సేవ అయిపోయాక శ్రీముఖలింగం వచ్చామండి. ఇగో స్టార్టింగ్లో దిగాము ఇప్పుడే. ఇదే గుడి, ఒకసారి చూడండి గుడిని. బయట ఉన్నాం, ఎంట్రీ ఆ పక్క నుంచి వెళ్ళాలి. ఈలోగా బియ్యం కొనడానికని షాప్కి వెళ్తున్నాము మేము. బియ్యం తీసుకొని లోపల దేవుడి దగ్గర వేస్తామట గుళ్ళో లోపల, అందుకే వెళ్తున్నాం ఇప్పుడు. ఈ గుడూరు చుట్టూ వీడియో తీస్తున్నాను. ఇక్కడ కటౌట్ మీద ఇవాళ భీష్మ ఏకాదశి అని ఉంది, అది చూస్తున్నాను. ఒకసారి చూడండి, ఇదే పూర్వగుడిలా ఉంది. మొత్తం వీడియో తీస్తున్నాను. ఇటు ఈలోగా మాతో వచ్చిన వాళ్ళు బియ్యం కొన్న స్టార్టింగ్లోనే ఇక మెట్లు ఇవే. లోపలికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఇక్కడ పత్రులు అవి అమ్ముతున్నారు, పువ్వులు అవిని బుట్టలో. కొందామంటాలు గుళ్ళో వేస్తారో లేదో తెలియక తీసుకోలేదు. లోపలికి ఎంట్రీ అవుతున్నాను. మీ లోపలికి వెళ్ళాను. చాలా లింగాలు ఉన్నాయి, ప్రతి గుళ్ళో ఒక లింగం ఉంటుంది. అవన్నీ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది నందీశ్వరుడు, స్టార్టింగ్లోనే నందీశ్వరుడు ఉంటాడు. ఆ తర్వాత శివలింగాలు ఈ పక్కన ఒకటి, ప్రతి గుడికి అన్ని లింగాలు ఉంటాయి. మీకు అన్నీ చూపిస్తున్నాను చూడండి జాగ్రత్తగా. ఇగో నంది శివలింగాలు చూడడానికి వెళ్తున్నాం. మొత్తం అందరూ ఈ గుళ్ళో ఉన్నాం మేము. లోపల ఉన్నాయి ఇవన్నీని. ప్రతి లింగానికి మీకు దర్శనం చూపిస్తాం చూడండి. వరుణ ప్రతిష్ట వరుణేశ్వరుడు, వరుణేశ్వరలింగ ఈశ్వర. వాయుపుత్ర ప్రతిష్ట వాయువీశ్వరుడు, వాయువీశ్వర ఇప్పుడు లోపలికి వెళ్తున్నామండి. ఇప్పుడు వరకు చూపించిన లింగాలన్నీ బయట ఉన్నాయి గుడూరు చుట్టూ. లోపలికి ఆదిలింగం లోపలికి వెళ్తున్నాము గుళ్ళోకి. కానీ పంతులు గారు వీడియో తీయనివ్వలేదు, కానీ అవ్వట్లేదండి, లోపల తీయనివ్వట్లేదు. దర్శనం అయిపోయాక పైకి వచ్చి ఫొటోస్ తీసుకున్నాం. సింగిల్ గ్రూప్ ఫొటోస్ మొత్తం శ్రీముఖలింగం దగ్గరేనండి. మేమంతా సరదాగా ఫొటోస్ తీసుకున్నాం. మాకు లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతూ ఉంటాను. ప్రతి టెంపుల్వి చూస్తూ ఉంటాం. చూడండి శివలింగం. బాయ్, సపోర్ట్ చేయండి.